ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. యెషయా గ్రంథం 32:2. 9వ శిఖరము. నిన్ను రక్షించిన తర్వాత నీకు గొప్ప దాగుచోటిగా నేను నీకుందును అని ప్రభు చెప్పుచున్నాడు. ఎంతటి ఆధిక్యత మనది! అపాయంలోనున్న అనేకులు నీ యొద్దకు వచ్చి నీ సహాయం కోరుచు, మా కొరకు దయచేసి ప్రార్థించుడి అని అడుగుదురు. క్లిష్ట పరిస్థితులు, విచారంలోనున్నవారు నీ యొద్దకు వచ్చుదురు. గొప్ప అవసరతలోనున్న వారందరి ఆదరణకు, బలమునకు నీవు కారణమగుటనున్నది నీ గొప్ప ఆధిక్యత. ఆయన కృపచేత నీవు రక్షించబడినప్పుడు ఆయన నీకు ఆశ్రయస్థానముగా నుండి నిన్ను ఇతరులకు ఆశ్రయస్థానముగా మార్చును. 10వ శిఖరము. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. యెషయా గ్రంథము 33:17. మన ప్రభువును మహిమలో చూతుమనినదియే మన నిరీక్షణ. మహిమగల రాజును మనము కన్నులారా చూచెదము. బైబిల్లో 3 స్థలములలో మన యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అని పిలువబడుచున్నాడు. ఆయన 2వ పర్యాయమున తన బలాఢ్యులైన దూతలతోనూ పరిశుద్ధులతోనూ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ మహిమను చూచెదము. 11వ శిఖరము. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్టవలి ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. యెషయా గ్రంథం 34:4. తన స్వకీయ సాంపాద్యముగా ప్రభు మనలను ఎలాగూ చేసుకుని ఉన్నాడు అను విషయము మనకిచ్చట జ్ఞాపకం చేయబడుచున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తనవైనను ఆయన వాటిని తన భాగముగా చేసుకొనలేదు. మనం ఎటువంటి వారమైనను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారమే. యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా యథార్థముగాను, ఆనందముగాను, ధైర్యముతోనూ, మహిమగల అక్షయ దేహములతో నిరంతరం ఉండునట్టి పరలోక రాజ్యములో నివసించుదుమని చెప్పగలము. ఇది రక్షణ యొక్క మరి యొక్క శిఖరము. ఎన్నటికి గతించని నిరంతరముండు ఆ నూతన సృష్టి నిమిత్తము మనమిప్పుడు సిద్ధపరచబడుచున్నాము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.